బ్రహ్మ విష్ణు శివుల్లో ఎవరు ప్రధానం? వెల్కమ్ టు ద పార్ట్ 4 ఆఫ్ దశావతారం. మన హిందూ ధర్మంలో ప్రధానంగా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కదా. అలాగే హిందూ ధర్మం ప్రధానంగా 3 సాంప్రదాయాలుగా అర్థం చేసుకోబడుతుంది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విష్ణు ప్రధానం, అంటే సృష్టించేది అంతం చేసేది అన్ని విష్ణువే. లైక్ విష్ణు శ్వాస విడిచిపెట్టినప్పుడు అనంత బ్రహ్మాండాలు క్రియేట్ అయ్యి మళ్ళీ శ్వాస తీసుకుంటే ఆ బ్రహ్మాండాలు అంతమవుతాయని మనకు తెలుసు కదా. ఈ నమ్మకం వైష్ణవ సాంప్రదాయం నుండి వస్తుంది. సేమ్ అలాగే శైవ సాంప్రదాయంలో శివుడు ప్రధానం, అంటే రక్షించేది శిక్షించేది అన్ని ఆయనే. థర్డ్ వన్ శక్త సాంప్రదాయం. ఇందులో ఆది పరాశక్తి ప్రధానం, అంటే ఆరంభం అంతం అన్ని ఆమె. ఇవి 3 కాకుండా అద్వైత సాంప్రదాయం కూడా ఉంటుంది. ఇందులో ఒక సింగిల్ పేరు ఆర్ రూపం ఉండదు, ఓన్లీ పరబ్రహ్మతత్వం ప్రధానం. ఇది ఆది శంకరాచార్యం ద్వారా చెప్పబడింది. ఇవి 3 సెపరేట్ మతాలు కావు, మార్గాలు. వీటన్నిటి లక్ష్యం ఒక్కటే, పరమాత్మని చేరుకోవడం. మన హిందూయిజం ఒక మనిషి స్థాపించిన మతం కాదు, మానవులు అనుసరించిన ధర్మం, కొన్ని వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన సనాతనం. సో ఇలా అభివృద్ధి చెందే క్రమంలో విభిన్న నమ్మకాలు అండ్ సాంప్రదాయాలు పుట్టాయి. రియాలిటీ ఏంటంటే వీరు ముగ్గురు కూడా పరబ్రహ్మ స్వరూపాలే. మనం ఎవరిని నమ్ముతున్నాం అనేది కాదు, ఎలా నమ్ముతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకంటే ఈ సాంప్రదాయాల ఆధారంగా గ్రంథాలు ఉన్నాయి. లైక్ విష్ణు పురాణ, భాగవత, నారద, గరుడ, పద్మ, వామన అండ్ వరాహ పురాణాలు వైష్ణవ, అంటే విష్ణు ప్రతిభను చూపే గ్రంథాలు. శివ పురాణ ఆర్ వాయు పురాణ, లింగ, కంద, మత్స్య, కూర్మ అండ్ అగ్ని పురాణాలు శైవ, అంటే శివుని ప్రతిభను చూపే గ్రంథాలు. దేవి భాగవత పురాణ, మార్కండేయ, బ్రహ్మాండ అండ్ బ్రహ్మవైవర్త పురాణాలు శక్త, అంటే దేవికి సంబంధించిన గ్రంథాలు. ఇవి కాకుండా బ్రహ్మ అండ్ భవిష్య పురాణాలు జనరిక్ గ్రంథాలుగా పరిగణించబడతాయి. అంటే ఇందులో సెంటర్ గా ఒకరుండరు, అందరి గురించి ఉంటుంది. వీటినే సాత్విక్, రాజసిక్ అండ్ తామసిక్ అని కూడా డివైడ్ చేశారు. ఇవి 3 కూడా ప్రకృతిలో ఉండే గుణాలు. ప్రతి మనిషిలో ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఎందుకంటే మనం దశావతారాలు వైష్ణవ గ్రంథాల నుంచి తెలుసుకుంటున్నప్పుడు అందులో స్టోరీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అదే అవతారాలు శైవ ఆర్ శక్త గ్రంథాల్లో చూస్తే వేరే విధంగా ఉంటుంది. అందుకే కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ పార్ట్ లో వరాహ అవతారం గురించి చూద్దాం.